హలో ఫ్రెండ్స్, డిగ్రీ జాయిన్ అవుదాం అనుకున్న ఎవరైనా ఉంది ఫస్ట్ కౌన్సిలింగ్ నుంచి సెకండ్ కౌన్సిలింగ్ దాకా నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను చెప్పినట్టు చేయండి. 90% సీట్లు రావడం పక్క, అది మాత్రం నేను చెప్తున్నా. సో మీరు ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ లో అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్, సెకండ్ కౌన్సిలింగ్ లో అయితే చేసుకోవాల్సిన పని లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఆన్ వెబ్సైట్ లోని మనకి ఒక రావడం అయితే జరిగింది. All pending or rejected candidate are you required to upload valid documents? The provisional for documents uploading has been enabled. అంటే మీకోసం అయితే మేమైతే ఎనేబుల్ చేయడం అయితే జరిగింది అని చెప్పేసి అందరు దాన్ని తెలుగులో మీనింగ్ చెప్తున్నాం చూడండి. పెండింగ్ లో ఉన్న లేదా తిరస్కరించబడిన అభ్యర్థులందరూ కూడా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలని అభ్యర్థించబడుతున్నారు. పత్రాలు అప్లోడ్ చేసే కోసం నిబంధన ప్రారంభించమైంది. సో అయితే అందరూ కూడా ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా ఇంకా డాక్యుమెంట్స్ అంటే 10th కానీ, ఇంటర్ టీసీ కానీ, 10th టీసీ కానీ, లేకపోతే 1 to 10th 6th నుంచి ఇంటర్ దాకా స్టడీ సర్టిఫికేట్లు కానీ, క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ ఏమైనా రాంగ్ ఉంటే మీకు ఏ మెయిల్స్ వచ్చినాయో మెయిల్స్ అండ్ నార్మల్ మెసేజ్ చెక్ చేసి మీరు దయచేసి దాన్ని అయితే దేనికి తగ్గ దానికి కరెక్ట్ గా డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే మీరు 29వ తారీఖు నుంచి అయితే ఆప్షన్స్ అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ ఛానల్ ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ అయితే చాలా యూజ్ అవుతుంది ముందుగా. సో ఇదైతే నేను పక్కగా 100% అయితే చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.